हे गाइस वेलकम बैक टू आवर चैनल। तो हम आ गए हैं वापस स्टेट वर्सेस नोबडी के एक और न्यू पार्ट के साथ। तो यार बहुत अच्छा चल रही है अभी मूवी। बाकी हमें पता भी है कि यार चंदू के साथ बहुत बुरा हो रहा है, बट फाइनली जो तेजा उन्होंने केस लेने के लिए एक्सेप्ट कर दिया है। बाकी देखते हैं किस पार्ट में क्या होने वाला है। सो फिर आप भी देखिए, हम भी देखते हैं। लेट्स स्टार्ट। చెప్పండి దేవుడు బాబు గారు, దర్శనానికి ఎంత టైం పట్టింది? సుమారు గంటన్నర పట్టిందండి. సుమారు గంటన్నర. కొండ మీదకి మెట్లెక్కి వెళ్ళారా లేదా బస్సులో వెళ్ళారా? మెట్ల దారేనండి. మెట్ల దారి అంటే ఎంతసేపు బట్టి ఉంటుంది? గంటన్నర పట్టిందండి. గంటన్నర పట్టింది. మీ ఊరు నుంచి సింహాచలం రావడానికి దాదాపుగా 2 గంటలు పడుతుంది. అవునండి. అంతేనా? అవును. దర్శనానికి గంటన్నర, మెట్లెక్కడానికి గంటన్నర, అంటే మొత్తం 5 గంటలు. 12:15 కల్లా మీరు ఆల్రెడీ బస్ కాంప్లెక్స్ లో ఉన్నారంటే మీరు సగం దూరం వచ్చినట్టే. అంటే ఇంకో గంట, మొత్తం 6 గంటలు. ఇప్పుడు చెప్పండి దేవుడు బాబు గారు, మీ ఊరు తగరపు వలస నుంచి సింహాచలం వెళ్ళడానికి మీరు పొద్దున ఏ టైంకి బయలుదేరారు? ये हो गए कंफ्यूज। ఉదయం 6 గంటలకండి. ఉదయం 6 గంటలకి, మార్నింగ్ 6 o'clock. అవునండి. థ్యాంక్ యూ దేవుడు బాబు గారు, మీరు కాస్త వెయిట్ నమస్కారం. చేయండి. మిలాడ్, నౌ ఐ రిక్వెస్ట్ టు కాల్ అపాన్ LW7 రామునాయుడు ఇంటూ ద విట్నెస్ బాక్స్. राम नायडू जी कौन है? చెప్పండి రామునాయుడు గారు, మీ ఊరు తగరపోవలస నుంచి సింహాచలం రావడానికి ఆ రోజు పొద్దున మీరు ఏ టైంకి బయలుదేరారు? అది టైము ये हो गए कंफ्यूज। సరే, సింహాచలం నుంచి మీ ఊరు వెళ్ళే టైంలో ఈ అబ్బాయి ముత్యాలయ్య గారి మనవరాల్ని బైక్ మీద తీసుకెళ్తుండగా మీరు చూశారు, అంతేనా? ఆ. ఇప్పుడు మీ ఊరికి వెళ్ళాలంటే ముందు సింహాచలం రావాలి కదా. సో మీరు సింహాచలంకి ఏ టైం స్టార్ట్ అయ్యారని నేను అడుగుతున్నా. ఏ టైంకి? రామనాయుడు గారు చెప్పండి. 8 అలా అవుతుందండి. 8, పొద్దున 8 అవుతుంది. एक 6 बजे एक దర్శనానికి ఎంత టైం పట్టింది మీకు? అరగంట అండి. అరగంట 30 నిమిషాలు, 30 minutes. వావ్, థ్యాంక్ యూ రామనాయుడు గారు, మీరు వెయిట్ చేయండి. फंसा दिया। స్వామి గారు, మే 9వ తారీఖు ఈ అబ్బాయి మీ ముత్యాలయ్య గారి మనవరాల్ని బైక్ మీద తీసుకెళ్తుండగా మీరు చూశారు. చూసానండి. అబ్బాయి ఏమో పసుపు రంగు షర్ట్ వేసుకున్నాడండి, అమ్మాయిది గులాబీ రంగు డ్రెస్ అండి, బండేమో నలుపు రంగు అండి. ఇప్పుడు ఆ రంగులతో పనేం లేదు. చెప్పండి, మీ ఊరు తగరపోవలస నుంచి సింహాచలం రావడానికి మీరు పొద్దున ఏ టైం బయలుదేరారు? वो तो पता ही नहीं है। సరే, దర్శనానికి ఎంత టైం పట్టిందో అది చెప్పండి. మిలాడ్, ఒక విధంగా దేవుడు బాబు రామునేడే బెటర్, ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఇతను, యువర్ ఆనర్, వీళ్ళ ఊరి అమ్మాయిని ఎవరో ఒక అబ్బాయి బైక్ మీద తీసుకెళ్తుండగా చూసిన వీళ్ళు వాళ్ళు వేసుకున్న బట్టల కలరు, బైక్ కలరు ఒకేలా గుర్తుపెట్టుకున్నారు. కానీ వీళ్ళు ముగ్గురు ఆ రోజు అలగ్ అలగ్ దర్శనానికి ఏ టైంకి వెళ్ళారు, దర్శనానికి ఎంత టైం పట్టిందనే బేసిక్ పాయింట్స్ వేరువేరుగా గుర్తుపెట్టుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉన్నారు. మీకు కూడా అంతే సర్ప్రైజింగ్ గా ఉంటే లెట్ మీ షో యూ సంథింగ్ మిలాడ్. మిలాడ్, నౌ ఐ వుడ్ లైక్ यार पूरा केस बोल गया। గివెన్ బై ద విక్టిమ్స్ ఫ్రెండ్. మిలాడ్, మే 9వ తారీఖు ఎంసెట్ క్లాస్ తర్వాత ఏం జరిగిందో అని విక్టిమ్ జాబిలి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ నిత్య ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ మిలాడ్. ఇది వాళ్ళ పేరెంట్స్ తనని కోర్టుకు పంపించడం ఇష్టం లేక ఇలా వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపించారు మిలాడ్. నా పేరు నిత్య, నేను జాబిలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి క్లాస్మేట్స్. మే 9th ఎంసెట్ క్లాస్ అయిపోగానే ఆటో ఎక్కి మేమిద్దరం మధ్యలపాలెంలో దిగాం. అక్కడి నుంచి మేమిద్దరం కలిసి నడుచుకుంటూ నేను మా ఇంటికి, తను మా పక్కనే ఉన్న చందు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మిలాడ్, ఇప్పుడు నిత్య ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ చూస్తే అసలు విక్టిమ్ జాబిలి ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళలేదనే విషయం మనకు అర్థమవుతుంది. वही ఇప్పుడు జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్ లో అసలు వీళ్ళు ముగ్గురు సింహాచలమే వెళ్ళలేదనే విషయం అర్థమవుతుంది. మరి మిలాడ్, పసుపు రంగు షర్ట్ వేసుకున్న ఎక్యూజ్డ్ చంద్రశేఖర్ గులాబీ రంగు బట్టలేసుకున్న జాబిలిని బెదిరించి నల్ల రంగు బండి మీద తీసుకెళ్లడం అనేది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందా అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇది రానర్ 366A, 354A, 354B, 354C, 354D ఇవన్నీ మెడికల్ షాప్ దగ్గర జరిగిన సగం నిజానికి బస్ స్టాప్ అనే పూర్తి అబద్ధానికి అట్రాక్ట్ అయిన సెక్షన్స్ యువర్ ఆనర్. మిలాడ్, ఆల్ డ్యూ రెస్పెక్ట్, I would request पूरा the change कर दिया। dismiss all these sections against my client चंदू। accused Chandrasekhar, your honor. आई होप हो जाए यार। ఈ ఇన్సిడెంట్ ని సపోర్ట్ చేయడానికి ప్రాసిక్యూషన్ దగ్గర వేరేదైనా సోర్స్ ఉందా? నాకు కొంత టైం కావాలి యువర్ ఆనర్. बेल दे दो प्लीज यार। 10, 8
థ్యాంక్ యూ యువర్ థ్యాంక్ యూ మిలాడ్. సార్ బెయిల్ కోసం ట్రై చేయొచ్చు కదా సార్? ఇది చాలా సెన్సిటివ్ కేసు రెడ్డి, అంత ఈజీగా బెయిల్ దొరకదు. మన టార్గెట్ ఇప్పుడు బెయిల్ కంటే కూడా కేసు గెలవడం మీద పెట్టాలి. ఓకే సార్. కలుస్తా. यार ये मेरे को कुछ कर रहा है तेजा जी. గుడ్ క్రాస్ ఎగ్జామినేషన్ మిస్టర్ తేజ. తేజ. నైస్. థ్యాంక్ యూ సార్. బాబు రండి. నాకొద్దు సార్. अभी इनको रिश्वत के కొన్ని ఆఫర్స్ రిజెక్ట్ చేయకూడదు తేజ. ఈ కేసు ఆర్గ్యూ చేస్తున్నందుకు వాళ్ళు నీకు ఏమిస్తున్నారో నాకు తెలియదు. ఈ కేసు గెలిస్తే నీకేమొస్తుందో కూడా నాకు తెలియదు. బట్ ఈ కేసు వదిలేయడానికి నీకేం కావాలో చెప్పు. देखना कितना लालच दे रहे हैं. హూ ఈజ్ యువర్ క్లయింట్ తేజ? ఎవడు వాడు? ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మ్యాన్ కొడుకు. ఇస్ అ డామ్ నోబడీ. అలాంటి వాడి కేసు కోసం నువ్వు నేనిస్తున్న ఆఫర్ని కాదంటున్నావు. అది यही होना चाहिए था. सब उस जैसे नहीं होते लालू तेरे जैसे. तेजा जी छा गए भाई. అమ్మో, ఏదేదో జరిగి కేసు ఓడిపోతే మంగపతి కేసు ఓడిపోయాడనే మాట నేను తట్టుకోలేదాము. इसको ईगो है ना बहुत. ఏడ్ చేద్దాం. నేను చెప్తా. చెప్పు తేజ. లారీ, మనం ఆల్మోస్ట్ కేసు గెలిచేసాం. వెరీ గుడ్. ఇంతకీ ఈరోజు హియరింగ్ ఎలా జరిగింది? यार अब क्या होगा? ప్రాసిక్యూషన్ యువర్ ఆనర్, నిన్న సాయంత్రం మా చేతికి ఓ క్రూషియల్ ఎవిడెన్స్ వచ్చింది. మీరు కూడా ఒకసారి దీన్ని పరిశీలించాలని మా విన్నపం. సార్ क्या एविडेंस लगा होगा? గౌరవ్ డిఫెన్స్ లాయర్ గారు, మీరు కూడా ఒకసారి చూడండి. ఒక్క నిమిషం. బాబు చందు, దామా దా, నీ ఘనకార్యాన్ని నువ్వు కూడా చూసుకో. దా 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 దా. కోర్టు టైం వేస్ట్ చేయకూడదు, త్వరగా. यार ऐसे क्या होगा? యువర్ ఆనర్, మే 4వ తారీఖు అంటే అరెస్ట్ కి కరెక్ట్ గా 5 రోజుల ముందు జాబిలి ఒక పెళ్లికి అటెండ్ అయింది యువర్ ఆనర్. ఆమెనే ఫాలో అవుతూ అదే పనిలో ఉన్న చందు ఆ పెళ్లికి అటెండ్ అయిపోయి ఆమెను అక్కడే కలిసి మాయ మాటలు చెప్పాడు గానీ చూశారు కదా. దిస్ వీడియో స్పీక్స్ అ లాట్. ఇక మే 9వ తారీఖు ఉదయం 10 గంటలలోపు అనుకుంటాను విక్టిమ్ తల్లికి ఈ వీడియో అందింది. ఆమె బెంబేలెత్తిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. अच्छा ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో గోరు చుట్టు మీద రోకలి పోటు అన్నట్టు ఫోన్ కాల్ ఎవరాను. నీ కూతుర్ని ఎవడో బైక్ మీద తీసుకెళ్లిపోయాడని ఒక వార్త. ఇంకా ఆవిడకి ఏం చేయాలో తోచలేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసింది. కానీ యువర్ ఆనర్, ఆ పిల్ల భవిష్యత్తుని సమాజంలో కాపాడడానికి ఈ వీడియోను మాత్రం బయటికి తీసుకురాలేదు యువర్ ఆనర్. పోలీసులకు ఇవ్వలేదు. ఎందుకంటే తన కూతురి జీవితాన్ని నాశనం చేసినోడికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఆవిడ నమ్మింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలని మీకు తెలుసు. మహామహానుభావులు అందరూ వచ్చి ఏదేదో చేశారు. ఎప్పుడో 3 నెలల క్రితం జరిగిన సంఘటన సాక్షులకి ఎంతవరకు గుర్తుంటది? వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు. ఎక్కడో దుర్మార్గుడు శిక్ష నుంచి తప్పించుకుంటాడని భయపడి ఏ తల్లి చేయనుకు గొప్ప త్యాగం మహాతల్లి చేసింది. देखना कितना ఈ चंटा है. వీడియోని సిక్కు చంపుకొని మనందరి ముందు పెట్టింది యువర్ ఆనర్. ఎందుకు? తన బిడ్డకి జరిగిన అన్యాయం వేరే ఏ ఆడపిల్లకి జరగకూడదని ఒక్క తాపత్రయం. తనకి న్యాయం జరగాలన్న ఈ చివరి కోరికని మీరు यार మన్నిస్తే लास्ट में वो दे देना మొత్తం जाबी. ఇక్కడున్న సెక్షన్ ఈ మొత్తం ఛార్జ్ షీట్ అంతా మళ్ళీ తిరగరాసి మీ ముందు పెడతాను యువర్ ఆనర్. దానికి మీరు నాకు కొంత సమయం కేటాయించాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. क्या होगा? 17/8. థ్యాంక్ యూ యువర్ ఆనర్.
మెడికల్ షాప్ సగం నిజం కావచ్చు, బస్ స్టాండ్ పూర్తిగా అబద్ధం కావచ్చు, ఈ వీడియో మాత్రం పూర్తిగా నిజం. ఇప్పుడు చెయ్యి, ఏడ్ చేస్తావో. क्या पता भी एडिटिंग करवाई हो, क्या बताऊं. कुछ ना कुछ तो సార్ నేను చెప్పేది ఒక్కసారి రండి సార్. సార్ ఏంటి చీట్ చేశారు మీరు, నన్ను చీట్ చేశారు. సార్ ఆ వీడియో గురించి మాకు కూడా తెలియదు సార్. వాడికి తెలుసు కదా, వాడికి తెలుసు కదా, చెప్పాలి కదా. మీ కేసు మీ దగ్గర ఉంచుకోండి. यार ये क्या हो गया. సరే మరి నెక్స్ట్ వాయిదాకి ఎలాగా బచ్చాల ఎరగడు ఉండో మరి, ఆ రోజు ఆ ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయేలా చూసుకో మరి. ఆ? నేను చూసుకుంటా, ఏంటి? నువ్వు రిలాక్స్ అయిపో మంగ. ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడదండి? ఇంత కేసు నడిచాక సడన్ గా భలే వచ్చింది. సడన్ గా ఏం రాలా, एडिटिंग करवा. దాని దగ్గరే మొదలైంది అంతా. ఏంటి భాయ్ మాధవ, ఏదో పర్సనల్ కలవాలి मेरे को కలిసి पता ही था మాట్లాడాలన్నావు. भाई. ఏంటి సంగతే? మన పెళ్లిలో మా ఆవిడ వాళ్ళ అక్క నెక్లెస్ పోయిందంటే కళ్యాణ మండపంలో ఉన్న కెమెరాలన్నీ వెతుకుతున్నాం. నెక్లెస్ కన్నా ముందు ఇంకొకటి కనిపించింది చూడు. तो सही में वही है. चंदू और जाबिली है ना. వాళ్ళ ఇంట్లో ఎవరికి చెప్పాలో అర్థం అవ్వలేదు, అందుకే నీకు చెప్తున్నాను. సరే అయితే నేను ఇంక బయలుదేరుతాను. ఆ ల్యాప్టాప్ అక్కడ పెట్టేలో. बाय. ఏయ్, బా జాబిలు ఎక్కడ? ఎంసెట్ క్లాస్కి వెళ్ళింది బా. దాని నెంబర్ చెప్పు. 9849. ఏమైంది బా? వెళ్ళి పని చూసుకో. అలాగే చెప్పండి. నేను నీకు నెంబర్ పంపిస్తున్నా, ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి ఎక్కువ కాల్స్ వెళ్ళియో ఆ అడ్రస్ పేరు నాకు కావాలి. రే ఎక్కడున్నా? డాబా గార్డెన్ దగ్గర ఉన్నా అన్న. సరే నీకు పని చెప్తా, చేసుకుని రా. సరే అన్న. చెప్పు. ఎక్కువ మాట్లాడిన నెంబర్ ఒకటి ఉంది, అది చంద్రశేఖర్ అనే పేరు మీద ఉంది. అడ్రస్ వచ్చేసి రే ఎక్కడున్నా? ఊర్వశి జంక్షన్ అన్నా. ఏయ్, కొంచెం పండి. ఎక్కడికి బా? రాయ్. ఈ టైంలో ఎంతకన్నా మంచి గిఫ్ట్ ఏ ఫ్రెండ్ ఇవ్వలేటరా? నువ్వు నడుచుకుని రైట్. वो सब अब पता लगा क्या क्या चल रहा था. ఏమండో సీతారత్నం గారు, ముత్యాలయ్య గారు రండి. నేనా? ఎక్కడికి? చెప్తా. ఏయ్, ఎక్కడికి? కడ్డువా తెచ్చుకుందాం. ఏ వస్తుందా? దా. यार इसने पूरा सीन ना बस क्लियर किया. यार ऐसे भी इतना और इतना इनकी फैमिली में क्या टांग अड़ा रहा है यार, क्योंकि उसके पापा नहीं है ना, इसीलिए मतलब इतना बुरा लग रहा है. अब देखते चंदू के साथ क्या होगा. उसको भी कहीं ना कहीं तेजा ने बोला मेरे साथ चीटिंग हुई है, मैं नहीं कर रहा. तेजा भी पीछे हट चुका है. अब उसका केस कौन लड़ेगा और कौन उसको बेल दिलाएगा? पता नहीं तेजा लड़ेगा भी कि नहीं लड़ेगा. मुझे तो लग रहा है तेजा लड़ लेगा, पता नहीं. बाकी लास्ट में मुझे भी लग रहा है जो मोहन रॉय है वो भी शायद आ जाए, मे बी.
पता नहीं क्या होने वाला है। तो गाइस यही था हमारा रिएक्शन। आप लोगों को कैसा लगा प्लीज कमेंट करके जरूर बताइएगा। अगर अच्छा लगे तो प्लीज इस पार्ट को लाइक करिए, शेयर करिए, कमेंट करें। और अगर चैनल पे न्यू तो सब्सक्राइब बाकी हम लोगों ने अपने इंस्टाग्राम हैंडल का लिंक डिस्क्रिप्शन में दिया है, तो अगर आप वहां से हमें फॉलो करना चाहते हो तो कर सकते हो। तो मिलते हैं एक और नई वीडियो के साथ, तब तक के लिए बाय। बाय।